ఒకప్పుడు అంటే హెలికాప్టర్ ఎక్కి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంత దూరమైనా కార్లలోనే వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ కాలు బయట పెడితే హెలికాప్టర్ వచ్చి వాలేది. కోట్ల రూపాయల ప్రజాధనం వేస్ట్ అవుతోందని ఆరోపణలు వచ్చినా డోంట్ కేర్ అనేవారు. అదేదో సినిమాలో సీఎం పైన హెలికాప్టర్లో వెళ్తుంటే రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేస్తాడు అల్లరి నరేష్. అచ్చం అలాగే ఉండేది జగన్ టూర్ అంటే. అధికారానికి దూరమయ్యాక తెలిసొస్తోంది అసలు సంగతి. అధికారం పోయాక మొదటిసారి సొంత నియోజకవర్గమైన పులివెందులకు వెళ్లారు జగన్. అది కూడా రోడ్డు మీద 200 కిలోమీటర్లు ప్రయాణించారు. ఎన్నాళ్లకో ఇలా కార్లలో రోడ్డు మీద వెళ్లడం. అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాలు బయట పెట్టాలంటే హెలికాప్టర్ వాడేవాళ్లు. పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరుకి వెళ్లాలన్నా రోడ్డు మీద వెళ్లేవారు కాదు. అంటే పట్టుమని 2 కిలోమీటర్లు కూడా లేని ప్రాంతాలకు కూడా హెలికాప్టర్లోనే ప్రయాణం. ఓసారి అమరావతిలో ఇళ్ల ప్లాట్ల పంపిణీ కోసం కూడా హెలికాప్టర్ మీదే వెళ్లారు జగన్. తాడేపల్లి నుంచి కృష్ణాయపాలెంకు దూరం 8 కిలోమీటర్లే. అక్కడి నుంచి 6 కిలోమీటర్లు ఉన్న వెంకటపాలెంకు తిరిగి తాడేపల్లి చేరుకోవడానికి ప్రతి చోట హెలికాప్టర్ మీదే జగన్ ప్రయాణం సాగింది. అంటే ఆ రోజు మొత్తంలో జగన్ ప్రయాణం 30 కిలోమీటర్లు కూడా దాటలేదు. అంత తక్కువ దూరం ప్రయాణానికి హెలికాప్టర్లు వాడడం వల్ల ప్రజాధనం ఎంత వృధా అయిందో. పైగా ప్రతి చోట హెలిప్యాడ్స్ ఏర్పాటు, రోడ్డు మార్గంలో ఆంక్షలు, కార్యకర్తలు ప్రజల్ని తరలించడానికి ఆర్టీసీ బస్సుల వాడకం. రాజు తలుచుకుంటే అన్నట్లుగా సాగింది జగన్ టూర్ల వ్యవహారం. అప్పట్లో అనేవారు జగన్ 2 కిలోమీటర్లు వెళ్లడానికి 400 కిలోమీటర్ల దూరం నుంచి హెలికాప్టర్ తెప్పించుకునే వాళ్ళని. ఆ రేంజ్ అలా మెయింటైన్ చేశారు. మరి మొన్నటి ఎన్నికలకు ముందు కూడా ఏపీలో 3 ప్రాంతాల్లో 3 హెలికాప్టర్లను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. పార్టీ ప్రచారం కోసమే అయినా ప్రభుత్వ హెలికాప్టర్లలోనే వెళ్లారు జగన్. అదేమంటే సీఎం కదా, ఆ మాత్రం సెక్యూరిటీ ఉండొద్దా అన్నారు ఆయన సలహాదారులు. తరచుగా తాను బేదవాణ్ణి అని చెప్పుకుంటారు జగన్. అయినా పెత్తందార్లతో యుద్ధం చేస్తున్నారని అంటుంటారు. ఆయన చెప్పినా నమ్మేవాళ్లు ఎవరూ లేరు. కానీ మొన్న సార్వత్రిక ఎన్నికల తర్వాత లండన్ కు వెళ్లినప్పుడు జగన్ రేంజ్ ఏంటో మరోసారి అర్థమైంది. తన కుటుంబంతో సహా లండన్ కు విస్తా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500 అనే అత్యంత ఖరీదైన ఫ్లైట్ లో వెళ్లారు. దాని అద్దె గంటకు 12 లక్షలు. పైగా లండన్ లో జగన్ సెక్యూరిటీ కోసం సిబ్బంది కూడా వెళ్లారు. వాళ్ల ఖర్చు 1.5 కోటి ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్చు పెట్టారు. జగన్ ఒకప్పుడు జిల్లాలో పర్యటనకు వెళితే రోడ్ల పక్కన జనం కనిపించకుండా పరదాలు కట్టేవారు. ఆయన జనం ముఖాలు చూడొద్దని అనుకున్నారు కాబట్టే వైసీపీని మడిచి కూర్చోబెట్టారు ఏపీ జనం. ఇప్పుడు జగన్ పులివెందులకు వెళ్లడానికి హెలికాప్టర్ లేదు, రోడ్డు మీద వెళ్తుంటే పరదాలు లేవు. పైగా పులివెందుల నుంచి బెంగళూరు కూడా రోడ్డు మార్గంలోనే వెళ్లారు జగన్. ఆయన అంత అర్జెంట్ గా బెంగళూరుకు ఎందుకు వెళ్తున్నాడంటే కాంట్రాక్టర్లు బిల్లులు అడుగుతున్నారని భయపడిపోతున్నట్లు కొందరు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో కానీ వాళ్ళ అమ్మాయి ఫారెన్ స్టడీస్ కి సెండ్ ఆఫ్ కి ఇవ్వడానికి వెళ్తున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి జగన్ కి హెలికాప్టర్ల మోజు తీరిపోయింది. 2-3 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకుని వెళ్లే రోజులు పోయాయి. 200 కానివ్వండి, 400 కిలోమీటర్లు కానివ్వండి, రోడ్డు మార్గాన్నే వెళ్తున్నారు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయంటే ఇదే మరి.